చూడండి మాస్టర్ గారు చెప్తున్నాను, ప్రపంచం చూడండి ఎంత విపరీతంతో వెళ్ళిపోతుందంటే క్రిస్మస్ ముసుగులో ఆ క్రిస్మస్ అనే ప్రస్తావన అంటారు. క్రిస్ ప్లస్ మాస్ అంటే క్రీస్ పెట్టుకుని చేసుకోండి, అలా చేసుకోండి, తప్పేమి తప్పు దేవుడు తిరిగిపోయిన తేడా కానీ విమర్శ అయితే కాదు. నేను విమర్శించలేదు. క్రిస్మస్ చేసుకోకుండా బైబిల్ వాతావరణంలో అది ఏం ప్రచారం చేయమన్నారు, మనం ఏం ప్రచారం చేస్తున్నాం, ఏం ప్రచారం చేస్తున్నాం ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. నేను మరలా వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురం చేయండి, అదే సువార్త. మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటన చేయమన్నాడు సర్వలోకానికి వెళ్ళి. మనం ఏం చేస్తున్నాం, ఏది చేయొద్దన్నాడో అది చేస్తున్నాము. ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే చేస్తున్నాం, అది కూడా దీన్ని ఘనంగా చేస్తున్నాం. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒకవైపు ఉన్నాడు, లోకమంతా ఒకవైపు ఉంది. ఆనాటి దినాల్లో ప్రభు ఒక్కడే, ఆయన నమ్మిన వారు అప్పగించలేదా? యూదులుగా పుట్టిన వారు తోటి యూదులే సిలువ మరణానికి అప్పగించలేదా? అదేంటండి మీ క్రీస్తు సంఘం వారు క్రిస్మస్ని, క్రీస్తు సంఘం కాదని చాలామంది చేయలేదు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు చేయకుండా వాళ్ళు చేస్తారంటే ఇందులో విశ్వాసాలు అందరూ ఆ చర్చికి వెళ్ళిపోతున్నారని వీళ్ళ బాధ, వీళ్ళు చెదిరిపోతారని వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు చేస్తారని చెప్తే సత్యాన్ని పట్టుకుని నిలబడేవారు చాలా తక్కువ మంది అండి. నాకు తెలిసిన మటుకు 15 సంవత్సరాల క్రితం వరకు చాలా సంఘాల వరకు చేసేవారు కాదు క్రిస్మస్. ఇప్పుడు కూడా చేయట్లేదు చాలామంది. పెంతెకోస్తోళ్ళు చేయరు, జీడిఎం గోదావరి డెల్టా మిషన్లు చేయరు, సిఎస్ఎల్ చాలామంది చేయరండి, బాప్టిస్ట్ వాళ్ళు అర్థం చేయరు, వ్యతిరేకం చేయరు. అరే ప్రభు దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము? ఈ క్రిస్మస్ ముసుగులో మనం వింత ద్వారం చేస్తున్నాం, దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలు చేస్తామే. రాగానే డిసెంబర్ 1 నుంచి డ్యాన్సులు మొదలెట్టేసుకుంటామే, పిల్లలకు నేర్పించి పిల్లలను పాలు చేసుకుంటామే, అల్లరితో కూడిన ఆటపాటలు మనం నేర్పించుకుని డాన్స్ కార్యక్రమాల్లో డ్యాన్స్ షోలు పెట్టుకుంటామే. దేవునికి ఆత్మతోనూ సత్యంతో చేసే ఆరాధన మర్చిపోయి లోకానుసరమైన కోకళ్ళను తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు నేర్పిస్తున్నామే. ఎంతవరకు ఆలోచించేయండి. ఆనాటి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించి పండగలు చేసుకోమన్నారు, చేసుకున్నారు. క్రొత్త నిబంధనలు లేవు, ఇవ్వలే అసలు.